దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనేక మందికి ఈ శ్రేష్టమైన వాక్య సందేశాన్ని షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాల్ని పొందుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానిద్దాం. ఇరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆమేన్. దేవుడు మహాగణుడు, ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయి ఉన్నాడు. ఆయన ఎవరిని కనికరిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు అని చెప్తున్నాడంటే, ఇరిగిన హృదయము గలవారిని, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాను అని చెప్తున్నాడు. విరిగిన నలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంచి కాపాడుతాడు. మన దైనందిన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న సందర్భంలో నాకెవరున్నారు, నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఈ స్థితిలో నుంచి బయటకు తీసేవారు ఎవరు అని కృంగి అలసిపోయినప్పుడు, నీవు ఇరిగి నలిగిన హృదయముతో ప్రార్థించినప్పుడు మహాపరిశుద్ధుడు పరలోకము నుంచి నీ ప్రార్థనను ఆలకించి నిన్ను రక్షించుటకై యేసుక్రీస్తు వారిని ఈ భూమిపైకి పంపించారన్న సంగతి నీవు మరొక ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపడి పాపం విషయమై నీవు నలిగిపోతున్నావు, ఒకవేళ ప్రార్థిస్తే ఆ మహోన్నతుడైన దేవుడు నిన్ను క్షమించి రక్షిస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఎరిగి నలిగి ప్రార్థించినప్పుడు ఆయన దీన మనస్సుతో నిన్ను క్షమించి ఆయన నీ అవసరతలన్నీ, అక్కరలన్నీ తీరుస్తాడు. మహోన్నతుడైన దేవుడు నిన్ను రక్షించుటకు దిగి వస్తాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయటము మనము అలవాటు చేసుకోవాలి. దీన మనస్సుతో ప్రార్థించినప్పుడు తప్పక ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయనా. అయా, ఇరిగిన హృదయము గలవారికి నీవు ఆసనుడు అవుతావని, నలిగిన మనస్సు గలవారిని రక్షిస్తావని సెలవిచ్చావు. ఈ దినము మేము ఇరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తున్నాం. సర్వమానవాళిపైన నీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి నీ యందు శ్రద్ధాభక్తులతో ప్రార్థించే బిడలుగా మమ్మందరినీ మార్చమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.